భారతదేశానికి ఎవరైనా సరే తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఎదిరించే గట్స్ మోదీకి ఉన్నాయి. ఇప్పుడు దేశం కోసం పనిచేసే నాయకుడు భారత్లో ఉన్నారు కాబట్టి భారతదేశాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది, ఆ ఎదుగుదలని ఎవరు ఆపలేరు అంటూ పుతిన్ అయితే మాట్లాడడం జరిగింది. ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పారు. నరేంద్ర మోదీకి చాలా గట్స్ ఉన్నాయి. అమెరికా విధించినటువంటి సుంకాలకి ఆయన ఏ రోజు భయపడలేదు, అలాగనే ఆయన ఎదురు తిరగలేదు. రష్యా దగ్గర అమెరికా చమురు కొంటున్నప్పుడు లేని తప్పు మరి భారత్ కొంటే ఎందుకు, భారత్కి ఎందుకు సుంకాలు విధించాలి అని మాత్రమే ఆయన స్పందించారు, ప్రశ్నించారు. పైగా ఇప్పుడు తన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఆయన. మేక్ ఇన్ ఇండియా ప్రారంభించిన తర్వాత ఈరోజు భారతదేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. అసలైనటువంటి భారతదేశం ఈ గత 10 సంవత్సరాలుగా ఎదుగుతూ ఉందంటూ ఆయన అయితే నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా భారత్, ఇండోనేషియా, ఆఫ్రికా ఈ దేశాలు కూడా ప్రపంచంలో పవర్ శక్తిగా ఎదుగుతూ ఉన్నాయి. ఈ దేశాలు ఎవరూ కూడా ఆపలేరు. మధ్యలో ఎవరో వచ్చి ఏదో చేస్తాం, సుంకాలతో బెదిరిస్తాం, లేకపోతే ఇంకొక విషయంతో బెదిరిస్తామంటే భారత్ ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు. భారత్లో ఉన్న నాయకులు కూడా ఆ విధంగానే ఉన్నారని అటు ట్రంప్కి వార్నింగ్ ఇస్తూ పుతిన్ అయితే మాట్లాడటం జరిగింది.